Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళైతే మనకి iOS 18.1 బేటా 4 అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి డెవలపర్ బేటా 4 అన్నమాట. సాఫ్ట్వేర్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే కాల్ రికార్డింగ్. ఇది ఆల్మోస్ట్ ఆల్ iOS 18 సపోర్టెడ్ అన్ని ఐఫోన్స్ కి అయితే ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే రాబోతుంది. ఈ ఫీచర్ ని ఎలా యూస్ చేసుకోవాలి, ఇంకేం న్యూ ఫీచర్స్ వచ్చాయనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తే నేను iPhone 14 Pro యూజ్ చేస్తున్నాను. సెట్టింగ్స్ లోకి వెళ్తే జనరల్, అబౌట్, ఇక్కడ మీరు చూడొచ్చు iPhone 14 Pro iOS వర్షన్ వచ్చేసి 18.1 అని ఉంటుంది అండ్ చివర్లో 45G అంటే ఇది బేటా వర్షన్ లో ఉందన్నమాట. 18.1 జనరల్ గా మనకి iPhone 15 Pro అండ్ 15 Pro Max ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే వీటిలో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేబుల్ అవుతాయి అన్నమాట. iOS 18 అప్డేట్ చేసిన తర్వాత 18.1 బేటా అనేది మనకి అన్ని ఐఫోన్స్ కి వస్తుంది. అది మీరు అప్డేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే అఫీషియల్ వర్షన్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. నేనైతే డెవలపర్ బేటా యూస్ చేస్తున్నా కాబట్టి 18.1 అప్డేట్ చేసేసాను. ఈ వర్షన్ వచ్చిన కానించి మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఆన్ అవుతుంది. ఇది iPhone 14 Pro అయినా సరే. ఫోన్ యాప్ లోకి వెళ్తే నేనైతే వేరే వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కార్నర్ లో కాల్ రికార్డింగ్ సింబల్ కనిపిస్తుంది. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి డిసేబుల్ లో ఉంది. ఇక్కడ కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేబుల్ అయింది. ఇది iPhone 14 Pro అయినా సరే మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే వచ్చేసింది. ఈ బటన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు కాల్ రికార్డింగ్. యూజ్ దిస్ ఐఫోన్ యాప్ టు రికార్డ్ యువర్ కాల్ అండ్ ట్రాన్స్లేట్ ది కన్వర్షన్ ఇన్ యువర్ నోట్స్ యాప్. ఈ కాల్ రికార్డింగ్ మొత్తం మనకి నోట్స్ యాప్ లో అయితే రికార్డ్ అవుతుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. దిస్ కాల్ విల్ బి రికార్డెడ్ అని చెప్పి అవతల వాళ్ళకి అండ్ మీకు కూడా చెప్తుంది. కాల్ ఎంతసేపు రికార్డ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ టైం ఉంటుంది. నేను మాట్లాడే స్పీడ్ ని బట్టి యానిమేషన్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా రికార్డింగ్ ఆఫ్ చేయాలి అనుకుంటే రెడ్ బటన్ క్లిక్ చేయొచ్చు. This call is no longer being recorded. కాల్ ఎండ్ చేయగానే మళ్ళీ దిస్ కాల్ ఇస్ నో లాంగర్ రికార్డెడ్ అని చెప్పి వినిపిస్తుంది. సో ఇలా అయితే మీరు కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఎండ్ క్లిక్ చేయగానే మనకి పైన వ్యూ సేవ్ కాల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. నోట్స్ యాప్ లోకి ఆల్రెడీ మ్యాథ్ నోట్స్ అని చెప్పి యాడ్ అయి ఉంటుంది. కింద మనకి నోట్స్ ఉంటాయి. కాల్ రికార్డింగ్ ఫీచర్ వచ్చిన తర్వాత 18.1 లో కాల్ రికార్డింగ్ ఫోల్డర్ కూడా యాడ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మీరు రికార్డ్ చేసిన కాల్ ఇక్కడ మీరు వినొచ్చు. ఒక కాల్లో 3 సార్లు రికార్డింగ్ యూజ్ చేశాను. సో అది ఓపెన్ చేయగానే మనకి 3 సార్లు చూపిస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే కనుక ఈ ట్రాన్స్క్రిప్ట్ కూడా చూపిస్తుంది. నేను 14 Pro యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ట్రాన్స్క్రిప్ట్ కనిపిస్తుంది. కొన్ని ఓల్డర్ వర్షన్స్ లో ఈ ట్రాన్స్క్రిప్ట్ పనిచేయకపోవచ్చు. కాల్ రికార్డింగ్ మాత్రం పనిచేస్తుంది. రికార్డ్ చేసిన మొత్తం మనం ఇక్కడ శుభ్రంగా వినొచ్చు. ఇక్కడ కార్నర్ లో ట్రాన్స్క్రిప్ట్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీరు మాట్లాడిందంతా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది పనిచేయడానికి మనం iOS 18.1 దాకా వెయిట్ చేయాలి. యాపిల్ ఇంటెలిజెన్స్ తో సంబంధమే లేదు. కాల్ రికార్డింగ్ తో పాటు ఇంకొన్ని న్యూ ఫీచర్స్ అయితే మనకి 18.1 లో వస్తాయి. ఫస్ట్ కంట్రోల్ సెంటర్ లో మనకి కంట్రోల్ సెంటర్ లో చాలా కంట్రోల్స్ ఉంటాయి కదా. ఇప్పటి నుంచి ఈ కంట్రోల్స్ లో థర్డ్ పార్టీ యాప్స్ ని కూడా యాడ్ చేశారనమాట. ఎంటీగా ఉండే స్పేస్ లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాడ్ కంట్రోల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఫోన్ లో ఉండే యాపిల్ కంట్రోల్స్ మొత్తం చూపిస్తుంది. మీరు వరుసగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే థర్డ్ పార్టీ యాప్ కంట్రోల్స్ కూడా మనకి చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది. ఇమే ట్యాప్ చేస్తే అది వచ్చి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. దీన్ని మనం మిగతా కంట్రోల్స్ లాగా రీసైజ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఇది స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారా, స్టోరీ పెట్టాలనుకుంటున్నారా, రీలా, లైవా అనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 18.1 నుంచి న్యూ సిరీ వస్తుంది. బట్ దాన్ని మీరు సెటప్ చేసుకోవాలన్నమాట. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరీలోకి వెళ్ళి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. సో ఇక్కడ న్యూ సెటప్ ప్రాసెస్ అయితే చూపిస్తుంది. సిరీ ఈస్ అన్ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ దట్ హెల్ప్ యూ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్. క్లిక్ కంటిన్యూ. స్పీక్ టు సిరీ. సో సిరీ ఒక 5-6 కమాండ్స్ అడుగుతుంది. ఆ కమాండ్స్ ని మనం చెప్తే మన వాయిస్ అనేది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ప్రీవియస్ గా కూడా ఈ ఆప్షన్ ఉంది, బట్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారు. క్లిక్ కంటిన్యూ. కింద బార్ మీద డబుల్ ట్యాప్ చేస్తే టైప్ టు సిరీ ఓపెన్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. క్లిక్ కంటిన్యూ. ఇలా న్యూ సౌండ్ వస్తుంది. సిరీ, హౌ ఇస్ ద వెదర్? హే సిరీ, సెండ్ ఏ మెసేజ్. Siri, set a timer for 3 minutes. Hey Siri, get directions home. Siri, play some music.
సో చూస్తున్నారు కదా, న్యూ యానిమేషన్స్ అండ్ న్యూ సౌండ్స్ తో ఒక న్యూ ఇంటర్ఫేస్ అయితే తీసుకొచ్చారు. నౌ సిరి ఈస్ రెడీ అని చెప్తుంది. క్లిక్ డన్. ఇప్పుడు ఒకసారి లాక్ ఆర్ అన్లాక్ బటన్ క్లిక్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, న్యూ సిరి ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. దీనికైతే ఇంటెలిజెంట్ ఫీచర్స్ ని యాడ్ చేయలేదు కానీ కొంచెం క్లవర్ గా అయితే పనిచేస్తుంది. అండ్ కింద బాటమ్ లో డబుల్ ట్యాప్ చేస్తే మనకి టైప్ టు సిరి ఎనేబుల్ అవుతుంది. దీంట్లో కూడా మీరు ఇక్కడ యాప్ స్టోర్ అని టైప్ చేశారనుకోండి, ఆటో జనరేటెడ్ సజెషన్స్ అన్నమాట. ఇవన్నీ చాలా క్విక్ గా అండ్ యాక్యురేట్ గా ఉంటాయి. ఒకవేళ ఫేస్బుక్ క్లిక్ చేస్తే ఈ సజెషన్స్ అయితే చాలా ఇన్స్టెంట్ గా వస్తున్నాయి. అండ్ ఆల్సో ఫొటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వాట్స్ న్యూ ఇన్ ఫొటోస్ అని చెప్పి చూపిస్తుంది. ఆల్ న్యూ డిజైన్ iOS 18 మొత్తానికి వచ్చింది. ఫుల్లీ కస్టమైజబుల్. ఈ 3 ఆప్షన్స్ అయితే మనకి అన్ని ఐఫోన్స్ లోనూ వస్తుంది. 4th ఆప్షన్ మాత్రమే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది అనమాట. 15 Pro, 15 Pro Max ఆర్ 16 సిరీస్ వీటికి మాత్రమే సెర్చ్, క్లీనప్ అండ్ క్రియేట్ ఫీచర్స్ ఉంటాయి. అదే మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ లేని ఫోన్ లో 18.1 అప్డేట్ చేసుకుంటే, ఫొటోస్ యాప్ లోకి వెళ్తున్నాను, ఈ ఫస్ట్ ఉన్న 3 ఆప్షన్స్ చూపిస్తాయి, 4th ఆప్షన్ చూపించదు. అండ్ నెక్స్ట్ చాలా మంది హైడ్ చేసిన యాప్స్ ని మళ్ళీ అన్హైడ్ ఎలా చేయాలని చెప్పి అడుగుతున్నారు. జస్ట్ యాప్ లైబ్రరీలోకి వెళ్ళి అన్హైడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీ ఫేస్ ఐడి తో హైడ్ ఫోల్డర్ అనేది అన్లాక్ అవుతుంది. ఆ తర్వాత యాప్ మీద క్లిక్ చేసి డోంట్ రిక్వైర్ ఫేస్ ఐడి అని చెప్పి ఉంటుంది. అది క్లిక్ చేశారనుకోండి, ఆ యాప్ హైడ్ యాప్ లో నుంచి రిమూవ్ అయిపోతుంది. సో వెరీ సింపుల్ గా మనం అన్హైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ లైట్ యానిమేషన్ ఐఫోన్ 12 Pro Max లో లేదు అని చెప్తున్నారు. 12 Pro Max కి మనకి డైనామిక్ ఐలాండ్ లేదు కాబట్టి ఈ ఫ్లాష్ యానిమేషన్ 14 Pro ఆర్ 15 సిరీస్ ఆర్ 16 సిరీస్ లోనే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్ 12 Pro Max లో చూపించట్లేదు అని అడిగారు. సో మనం iOS 18 లో సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే, ఛార్జింగ్ లోకి వెళ్తే ఇక్కడ ఛార్జింగ్ లిమిట్స్ చూపిస్తుంది అనమాట. ఈ ఛార్జింగ్ లిమిట్ వచ్చేసి iPhone 15 సిరీస్, iPhone 16 సిరీస్ లో మాత్రమే పనిచేస్తుంది. ఈవెన్ iPhone 14 Pro కూడా పనిచేయదు. ఈ 18.1 అప్డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ లో ఉంటుంది. అప్పుడు దాకా బేటా వర్షన్స్ అయితే వస్తాయి. నేనైతే బేటా వర్షన్ కన్నా అఫీషియల్ వర్షన్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఇదైతే ఇవాళ వీడియో అనమాట. సో కాల్ రికార్డింగ్ గురించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.